హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా నేను స్వీట్ ఐటమ్ను తయారు చేసి చూపిస్తున్నానండి. బెల్లం కజ్జికాయలు, పుట్నాల పప్పుతో బెల్లం కజ్జికాయలు. అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఒక పావు కిలో పుట్నాలు తీసుకున్నాను. అదే పప్పులు అంటాం మేము. పావు కిలోకి 250 గ్రాముల పప్పులు అయితే నేను 270 గ్రాములు బెల్లం తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే 250 గ్రాములే వేసుకోండి. అంటే పావు కిలోనే బెల్లము. నేను ఒక 20 గ్రాములు ఎక్కువ వేసుకున్నాను. ఇది వచ్చి 250 గ్రాముల పప్పులకి 200 గ్రాములు పేని రవ్వ అండి. పేని రవ్వతో చేసి చూపిస్తున్నాను. నేను పేని రవ్వ అని చెప్పినా కదా, నేను ఈ బ్రాండ్ వాడినానండి. చాలా బాగుంటుంది ఇది. ఎప్పుడు ఇదే వాడతాను నేను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి, కానీ సన్నగా ఉంటే బాగుంటుంది పేని రవ్వ. మైదా పిండి కాకుండా ఇలా పేని రవ్వతో చేసుకోండి. కజ్జికాయలు కూడా స్మూత్గా బాగా వస్తాయి. ఆ పేని రవ్వను మనము జల్లించుకుందాము. ఏమన్నా పురుగులు అట్లా ఉంటే మనకి పైకి వస్తాయి. ఈ విధంగా జల్లించుకోవాలి. నీట్గానే ఉంది. ఒక్కొక్కసారి మనకి పురుగులు అట్లా ఉంటాయి కదా. మనకి పావు కిలోకి 200 గ్రాములు సరిపోతుందండి కజ్జికాయలకి. ఇప్పుడు ఈ పిండిలో, ఈ రవ్వలో మనము కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మనం ఇది సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకోకూడదు, గట్టిగా కలుపుకోవాలి పిండిని. కొంచెం ఒక చిటికెడు సాల్ట్ అండి, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇది స్మూత్గా ఉండేదానికని. దీనికి గాను 1.5 టేబుల్ స్పూన్ అయిన ఆయిల్ తీసుకున్నాను. ఇది బాగా కలుపుకుందాము. నేను కొంచెం క్వాంటిటీలో చేసి చూపిస్తున్నానండి. మీరు దీన్ని బట్టి మనము కేజీ అయితే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను వేసుకునేదానికి 1/2 కిలో అయితే డబుల్ వేసుకోవాలి. కిలో అయితే 4 భాగాలుగా చేసుకొని వేసుకోండి. కిలో బెల్లం అయితే సరిపోతుంది 1 కేజీ పప్పులకి. ఇప్పుడు మనము కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఎక్కువ చాలా మెత్తగా కలుపుకోకూడదు. కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోసుకుంటే మెత్తగా అయిపోయి కజ్జికాయలు మనం చేసేటప్పుడు ఇలా మనము పూరీలాగా చేసుకుంటాం కదా, అవి మెత్తగా ఏలబడినట్టుండి కజ్జికాయలు షేప్ సరిగా రావు. అందుకు చూసుకొని పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే ఆరిపోకుండా బాగుంటుంది. ఇది ఒక 2-3 గంటల ముందు కలిపి పెట్టుకోవాలి. బాగా మెత్తగా నానితే మనకి కజ్జికాయలు చేసుకోవడానికి కూడా బాగా సాగుతుంది పిండి. ఈ విధంగా మనం నానబెట్టి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనము కజ్జికాయలకి లోపల స్టఫింగ్ కోసము ఇవి మనం మిక్సీకి వేసుకోవాలి. ఇందులో మనము అన్నీ ఒకేసారి అయితే మనం బెల్లం అందుకు వేస్తాం కాబట్టి పట్టవు, కానీ 2 సార్లు వేసుకుంటున్నా. ఫస్ట్ పప్పులు వేసుకొని ఇందులోనే 4 యాలకులు వేసుకుంటున్నా. కొంచెం మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ సగం బెల్లం వేసుకుందాము. తీసుకొని మిక్సీకి వేసుకొని వద్దాం. ముందుగా కొంచెము వేసుకున్న, పూర్తిగా మెత్తగా వేసుకోకుండా ఈ విధంగా వేసుకొని ఇందులో మనం బెల్లం తీసుకున్నాం కదా, ఈ బెల్లాన్ని సగం వరకు వేసుకుందాము. మనం ఇప్పుడు వేసుకునేది పప్పులు సగం వేసుకున్నాం కాబట్టి బెల్లం కూడా సగం వేసుకొని మిక్సీకి వేసుకుందాం. మళ్ళీ చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు తీసుకొని ఇదే విధంగా మిగతాది కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్నాము మిక్సీకి వేసుకునే దాన్ని. ఇప్పుడు మిగతావి పప్పులు వేసుకుందాము. ఇందులో కూడా ఒక 4 యాలకులు వేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా అన్నీ వేసుకోవాలి. మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు బెల్లం. నేనైతే రాయితో పగలగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ కజ్జికాయలకి స్టఫింగ్ అంతా ఈ విధంగా మిక్సీకి వేసి పెట్టుకున్నాము. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకు మిషన్కైనా వేసించుకోవచ్చు. మనం పిండి మిషన్కి పంపించుకుంటాం కదా, అట్లా
బెల్లము ఈ పప్పులు అన్నీ పంపిస్తే మనం యాలకులు అందుకు అన్నీ వేసి కొడతారు వాళ్ళే. మిక్సీలు ఎక్కువ వేసుకుంటే మనకి మిక్సీ తొందరగా దెబ్బతింటుంది. నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాను. ఇది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు అంత బాగా బెల్లం అంతా బాగా దీంతో కలిసేలాగా చేసుకోండి. కిలో పప్పులకి కిలో అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 100 గ్రాములమైనా ఎక్కువ వేసుకున్నాను కిలో మీద. అంటే నేను 25 గ్రాములు ఎక్కువ వేసుకున్నానండి. దీనికి పావు కిలోకి 275 వేసుకున్నా. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి జీడిపప్పులను మీ ఇష్టం అండి. మీరు ఉట్టి ఎండు కొబ్బరి అయినా వేసి చేసుకోవచ్చు. మనకి ఇంట్లో కొంచెం హెల్తీగా బాగా తినాలనుకుంటే జీడిపప్పులు వేసుకొని చేసుకోండి. ఇప్పుడు మనము నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లైన నెయ్యి వేసుకొని జీడిపప్పులు తీసుకున్నానండి. దీనికి సరిపోయిన మన ఇష్టం, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే మనం కజ్జికాయలు చేసేటప్పుడు అవి మనము చేసేటప్పుడు బయటికి పొడుచుకొని వచ్చి బొరకబడి మనకి ఆయిల్లోకి అంతా పిండి అంతా పోతుంది. అందుకు కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. నేను కజ్జికాయల పీటితో చేయకోకుండా, బాక్స్తో చేయకోకుండా చేత్తోనే అతికి అల్లేది చేస్తున్నానండి. బాక్స్ లేకోకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాము. అలాగే ఎండు కొబ్బరి తురుముకున్నానండి. ఎండు కొబ్బరి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదిగాక కజ్జికాయలు మనకి తినేటప్పుడు పొర పోకోకుండా, పిండి పిండి లేకోకుండా కొబ్బరి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ముందుగా మనము జీడిపప్పులు వేసుకుందాము. మంటను కొంచెం తగ్గించి పెట్టుకొని జీడిపప్పులు కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత కొబ్బరి వేసుకున్నాము. చూడండి, జీడిపప్పులు ఈ విధంగా కొంచెం దూరగా వేగుతానే మనము కొబ్బరి కూడా వేసుకున్నాము. కొబ్బరి వేసుకొని కొంచెం అట్లా కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నాను. ఎందుకంటే కొబ్బరి తొందరగా మాడిపోతుంది. ఈ వేడికే కొంచెం వేగుతుంది. ఇదే విధంగా మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వేసుకొని చేసుకోవచ్చు కజ్జికాయలు. బెల్లం హెల్తీ కాబట్టి, బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ తక్కువ ఉన్నా హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకు నేను బెల్లంతో చేసి చూపిస్తున్నాను హెల్తీగా. ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో అంతా కలుపుకున్నాము. వేడిగా ఉన్నా ఏం కాదండి. మీరు కావాలంటే కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారినాకైనా కలుపుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ ఇట్నే కలుపుతున్నా. ఈ విధంగా అంతా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకొని కజ్జికాయలు మళ్ళీ తయారు చేసుకుందాము. పిండి నానేలోపు ఇదంతా మనము చేసుకోవాలి. ఒక 2-3 గంటలన్నా నానితే పిండి బాగుంటుందండి. పేనీ రవ్వ కాబట్టి బాగా నానితే బాగా మనకి కజ్జికాయలు కూడా బాగా వస్తాయి. మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, ఒక 3 గంటలు అట్లా నానబెట్టాను. ఇప్పుడు మనము తీసి మామూలుగా అయితే ఎక్కువ మనము క్వాంటిటీలో వేసుకుంటే మనం రోట్లో వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు కొంచెమే కాబట్టి మనము దీంతో చపాతీ కర్రతో కొంచెం కొట్టినామంటే బాగా మెత్తగా అవుతుంది. ఇది పేనీ రవ్వ కాబట్టి కొంచెం బాగా ఇట్లా స్మూత్గా చేసుకున్నామంటే మెత్తగా బాగా పూరీలు బాగా ఎంత రుద్దితే బాగా సాగుతాయి. ఈ సైజులో చేసుకోవాలి అన్నీ. చాలా మరీ పెద్దవి కాకుండా చిన్నవి అయితేనే బాగా చూసేకి కూడా బాగా అందంగా ఉంటాయి. ఎక్కువ పెద్ద సైజు చేసుకునే తినలేరు కదా, స్వీట్ ఎక్కువ. అందుకు కొంచెం మీడియంగా చేసుకోండి, బాగుంటుంది. అన్ని విధంగా తీసి పెట్టుకుంటే మనం చేసుకోవచ్చు. అంతలోపు నేను ఇక్కడ ఈ క్లాత్, కాటన్ క్లాత్ మీద తడి క్లాత్ వేసి ఇట్లా పెట్టుకున్నాను. మనము పూరీలు చేసినట్టు దాని మీద వేసేసుకుని ఒకేసారి ఒక 3-4 పూరీలు చేసుకుంటే మనం అతికేటప్పుడు బాగా తడి ఉంటుంది కాబట్టి బాగా అతుక్కుంటాయి అతికేటప్పుడు. అందుకు ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కజ్జికాయలను చేసుకోవడానికి రుద్దుకున్నాము పూరీల్ని. ఇది రుద్దేదానికి మైదా పిండిలో ముంచి రుద్దుతానండి. అందువల్ల మనము అది
తడి క్లాత్ వేసుకుంటే కొంచెము ఈ పిండి ఉండేది కూడా దానికి అయ్యి కొంచెం మెత్తగా అవుతుంది, మనకు అతుక్కోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఇది ఇలా విధంగా చేసుకొని దీనిపైన వేసుకోవాలి. ఇవి పూరీలు నొత్తుకున్నాం కదా, ఈ విధంగా ఇట్లా పట్టుకొని ఇలా ఫస్ట్ జాయింట్ చేసుకోండి. ఇప్పుడు మనము స్టఫింగ్ని మధ్యలో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇలా ఈ చేత్తో ఇట్లా పట్టుకొని ఇలా అతుక్కోవాలి. అందుకు మనము తడి క్లాత్ మీద వేసుకుంటే ఈ విధంగా బాగా అతుక్కుంటుంది. చూడండి, ఇట్లా అతుక్కున్నాక ఈ విధంగా మర్చుకోవాలి కజ్జికాయల్ని. ఇది ఫస్ట్ ఇట్లా ఒత్తుకోవాలి, మనకు అప్పుడు ఆయిల్లో పడినా కూడా ఏం కాకుండా ఉంటుంది. ఇట్లా మర్చుకుంటూ ఉండాలి చుట్టూ. చూడండి, ఈ విధంగా అన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకున్నాము. మీకు ఇలా అతికేది రాకుంటే మనము కజ్జికాయల బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో అయినా ఒత్తుకోవచ్చు. కానీ చూసారు కదా, ఇలా అతుక్కొని మనము అల్లుకోవడం వల్ల చూసేదానికి కూడా బాగా అందంగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. కజ్జికాయలన్నీ చేసుకునే లోపు ఆయిల్ని ఇలా గోళం పెట్టి వేసి పెట్టుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. మీరు పల్లి నూనె అట్లాంటిది వాడితే కొంచెం వాసన వస్తుంది కాబట్టి అంత బాగుండదు. ఈ స్మెల్ రాకుండా ఉండేదానికి ఫ్రీడమ్ ఆయిల్తో కాల్చుకోండి, బాగుంటుంది. ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ నేను అన్ని కజ్జికాయలను రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, రెడీ చేసి ఆరిపోకుండా ఒక క్లాత్ వేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇదో మొత్తము ఈ కజ్జికాయలు అయినాయి. పావు కిలోకి మీరు పావు కిలో పప్పులు తీసుకున్నప్పుడు ఒక పావు కిలో వేసి పెట్టుకోండి. పేని రవ్వ ఒక పావు కిలో తీసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏదో ఒక దానికి ఉపయోగించుకోవచ్చు. తక్కువ వస్తే మళ్ళీ కష్టం కాబట్టి మీరు ఒక పావు కిలో తడుపుకోండి. పావు కిలోకి కిలో అయితే కిలో రవ్వ తడుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్క కజ్జికాయని వేసుకుందాము. స్టవ్ని మనం కజ్జికాయలు వేసుకున్న వెంటనే కొంచెం తగ్గించి పెట్టుకోండి, హై ఫ్లేమ్ లేకోకుండా. మనకి ఎన్ని అయితే పడతాయో అన్ని కజ్జికాయలను వేసుకోండి. ఇవి మరీ ఎక్కువ సేపు కాల్చొద్దండి, ఎర్రగా అయ్యేంత వరకు. ఇది పేనీ రవ్వ కాబట్టి బాగా వైట్గా ఉంటాయి కజ్జికాయలు చూసేదానికి కూడా. మీరు ఎక్కువ చేసినప్పుడు కొన్ని కజ్జికాయలు మనము అతుక్కుంటానే చేసి పెట్టుకుంటానే కాల్చుకోవాలి, లేకుంటే ఈ విధంగా అట్లా పొంగుతాయి. ఇట్లా పొంగుతగిన అంత బాగుండవు. అందుకే మనం ఇవి కొన్ని కాబట్టి నేను అన్నీ ఒకేసారి చేసేది అయిపోయేంత వరకు కాల్చుకోలేదు. ఎక్కువసేపు కూడా పట్టదండి కాలేదానికి, ఒక నిమిషానికే కాలుతాయి. కాలినాయండి, తీసుకున్నాము మనం. ఈ ఆయిల్ ఏమంత ఉండదండి, అత్రాసులు కాల్చినట్టు. కజ్జికాయలలో ఏం ఆయిల్ అంత పీల్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనము ఇది ఒక పేపర్ వేసుకొని, న్యూస్ పేపరు దాని మీద వేసుకుంటే మనకి చల్లారుతాయి బాగా. అన్నీ ఇలా కాలుస్తానే మనం ఇలాగ పేపర్లో వేసి పెట్టుకుంటే పూర్తిగా చల్లారదీయాలి. మళ్ళీ కాల్చుకున్నాము ఇంకొకవారి. మళ్ళీ మిగతా కజ్జికాయలు అందుకు అన్నీ ఇలాగే కాల్చుకున్నాము. మీరు పెద్ద పెనం పెట్టుకోకుండా ఇట్లా కొంచెం చిన్నదే పెట్టుకోండి, కజ్జికాయలకు బాగుంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కజ్జికాయలు రెడీ అయినాయి. సంక్రాంతి పండగకి మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకోండి. పేనీ రవ్వతో సేమ్ ఇలాగే చేసుకోండి, బాగుంటాయి. పేనీ రవ్వతో నేను ఒకటి తుంచి చూపిస్తా చూడండి. కజ్జికాయని ఎంత స్మూత్గా ఉంటుందో
ఇట్లా పట్టుకుంటే చాలు. ఇది చూడండి ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన కొలతల ప్రకారము. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారము. మీకు ఎవరికైనా చేసుకోవడానికి అందుకు కుదరకోకుండా రాకుంటే నేను డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తాను, శ్రీదేవి హోమ్మేడ్ పికిల్స్ అని. మేము ఇంతే క్వాలిటీలో చేస్తామండి ఏదైనా. మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.